మోహిని! రాజా, నువ్వు ఓడలోనే కదా ఉన్నావు, తీరానికి ఎప్పుడొచ్చావు? మోహిని, ఓడలో దాక్కోటానికి నేను ఇక్కడికి రాలేదు. ఓడల్ని దోచుకునే అలల దొంగని పట్టుకోటానికి వచ్చాను. శంఖుదేవికి వచ్చిన కార్యాన్ని నెరవేర్చగలిగాను. రాజా, నువ్వు అలల దొంగని పట్టుకుంది? ఏ సందేహమా? సంతోషం. నువ్వు అలల దొంగని పట్టుకుంది ఎవరికి మంచిదో కాదో నాకు మంచిది. ఎలా? ఇంతవరకు మనం రహస్యంగా కలుసుకుంటున్నాం, ఇక మీద అందరికీ తెలిసేలా కలుసుకోవచ్చు. లేదు, ఈ రోజుతో మన ప్రేమకు ముగింపు పలకబోతున్నాను. కర్తవ్యం పూర్తి కాగానే ఈ చెలిని దూరం చేస్తున్నావా? చెలి, ప్రేమకు ముగింపు పలికి నేను నిన్ను పెళ్లి చేసుకోదలుచుకున్నాను. నేను యువరాజునన్న విషయం ఇప్పుడు చెప్పకూడదు. తను ఆశ్చర్యపోయేలా తర్వాత చెప్పాలి. రాజా, ఎప్పుడు మన వివాహం? అందుకు నువ్వు కొన్ని రోజులు వేచి ఉండాలి. ఎందుకని? నేను నా రాజ్యానికి వెళ్ళాలి. మా తల్లిదండ్రుల అనుమతితో వచ్చి నిన్ను చేపట్టాలి. అంతవరకు మనకి ఎడబాటు తప్పదు. సరే నాతో రా. ఎక్కడికి? రా. ఎందుకు ఈ శంఖమాల వేశావు? మా కులాచారం ప్రకారం ఈ రోజు మనిద్దరికి నిశ్చితార్థం జరిగింది. బాగుంది. బంగారు హారం వేసి బుట్టలో వేసుకోవాలనుకుంటున్నావా? అది జరగదే జయంతి. జగన్, రామ్మా. ఏమిటిది? బంగారు హారం నేల మీద పడేసి సాధారణ శంఖాల హారం మెళ్ళ వేసుకున్నావు. ఇది బంగారం అని మర్చిపోయావా, లేక వేరే ఇంకేదన్నా నీ కళ్ళని ఆకర్షించిందా? మనసుకు నచ్చినప్పుడు బంగారం ఏంటమ్మా? భగవంతుణ్ణి కూడా లెక్క చేయము. జగన్, అమ్మా ఇలా రా, కూర్చో. ఈ శంఖాల హారానికి ఒక చరిత్రే ఉంది. శంఖాల హారానికి చరిత్ర? అమ్మా, నేను అలల దొంగని బంధించడానికి శంకుదేవికి వెళ్ళానా? వాణ్ణి బంధించావు కదా, అదిగాక ఇంకేం జరిగింది? అక్కడ నీలాగే రూపవతి అయిన, నీలాగే అభిమానవతి అయిన, నీలాగే గుణవతి అయిన ఒక అమ్మాయిని చూశాను. నీకు ఆ అమ్మాయే మంచి కోడలవుతుందని నేను అనుకున్నాను. వెంటనే తనతో నిశ్చితార్థం చేసుకున్నాను. ఎవరా అమ్మాయి? మోహిని, మత్స్యకారుల అమ్మాయి. సభాష్, వినటానికి చాలా ఆనందంగా ఉంది. మీ తాతగారు పల్లవ సామ్రాజ్యపు యువరాణిని రాక్షస వివాహం చేసుకున్నారే, అది సామాన్య విషయం. మీ తండ్రి గారు చాళుక్య వంశ రాకుమారినైన నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారే, అది సామాన్య విషయమే. కానీ నా ఒక్కగానొక్క కుమారుడు జగదేక ప్రతాపుడైన జగన్ ఈ దేశానికి కాబోయే రాజు మత్స్యకులానికి చెందిన యువతని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడే, అది సామాన్య విషయం కాదు, చరిత్ర. అమ్మా, రేయ్, మన వంశానికి చెందిన వారు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించినా బంగారపు కత్తిని ఉపయోగిస్తారు. వీర మరణాన్ని పొందడానికి సిద్ధపడే వంశంలో పుట్టి బ్రతికుండగానే మన వంశ ప్రతిష్టని నవ్వుల పాలు చేయాలని చూస్తున్నావా? లేదమ్మా. మాట్లాడుకో. నువ్వు కాదనుకున్నది బంగారు హారాన్ని కాదు, నీ తల్లి ఆశల్ని, కలల్ని. ఒకవేళ నువ్వు ప్రేమించిన ఆ మత్స్య యువతిని నేను కోడలిగా అంగీకరించను అంటే నీ ఆనతిని నేను శిరస వహించను. నువ్వు యువరాణి జయంతినే పెళ్లి చేసుకోవాలని మీ తండ్రి గారు ఆజ్ఞ విధిస్తే జీవితంలో మొట్టమొదటిసారి నా తండ్రి ఆజ్ఞను పాటించను. నేను ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడితే నా తల్లి కోసం నేను ప్రాణాలు విడుస్తాను. కానీ మోహినికి అన్యాయం చేయను. శంఖుదీవిలో ఉన్న సీమదేవి మీద చేసిన ఆన నేను ఎప్పటికీ అతిక్రమించను.
సభాష్ జగదేక ప్రతాప, నువ్వు క్షత్రియుడువని నిరూపించుకున్నావు. కయ్యానికైనా సరే నెయ్యానికైనా సరే క్షత్రియుడు ఇచ్చిన వాగ్దానాన్ని విడిచిపెట్టడు. మహారాజా, వాడు మన వంశానికి చిచ్చు పెట్టాలని చూస్తుంటే మీరు రాజ్యం పోస్తున్నారేమిటి? మంగళాదేవి, పుత్రుడు బాలుడు కాదు, నీవిచ్చిన బొమ్మతో ఆడుకోటానికి. ఎందులకి ఈ వివాదాలు? మన రాజ్యంలో ప్రేమనెప్పుడు ఆశీర్వదించటమే సంప్రదాయం. నానా, కానీ ఒకే ఒక నిబంధన పుత్ర. చెప్పండి నానా. నిన్ను రక్షించటానికి వచ్చిన సిద్ధేశ్వర్లు ఇంకా అంతఃపురంలోనే ఉన్నారు నాయన. వారి ముందు ఈ విషయం బయటపడితే అది వివాదాస్పదం అవుతుంది. ఒక వారం రోజులు నీ ప్రేమను మన ముగ్గురు మధ్య రహస్యంగా ఉండని. 8వ రోజు నీ పట్టపురాణిని తీసుకురావడానికి నేనే ఏర్పాటు చేస్తాను. సంతోషం. మహారాజా, మంగళాదేవి, పరిణామాలను సహించటానికి మనసును సిద్ధం చేసుకో. జరగవలసింది జరిగే తీరుతుంది. ఎంత అర్ధరాత్రి! దొంగతనంగా ఎవరిది? ఏయ్! అర్ధరాత్రి వెనక వైపు నుంచి ముసుగేసుకొచ్చావు. ఎవరు నువ్వు? శంఖుదేవి మహారాజు రాజశేఖర్ల వారా? మీకోసం కోటగుమ్మం తెరిచి ఉండగా ఎందుకిలా దొడ్డిదారిన? నేరస్తుడి తండ్రికి కోట గుమ్మం నుంచి ప్రవేశించే అర్హత లేదు. నేరస్తుడి తండ్రా? తమరా? నా కుమారుడు ఇంద్రజిత్తుకి ఇంకొక పేరుంది, అలల దొంగని. ఆ? అలల దొంగ? నమ్మలేకపోతున్నాం. తమరి రాజ్యానికి 6 తరాలుగా మా వంశస్థులు కప్పం గడుతున్నారు. అది నేను అవమానంగా భావించలేదు, కానీ వాడు భావించాడు. అది చాలదన్నట్టు అన్ని రాజ్యాలకు చక్రవర్తి కావాలని ఆశపడ్డాడు. దానికోసం నా ఖజానాలో ఉన్న సొమ్మంతా లాక్కుని ఆయుధాలు తయారు చేయించాడు. అప్పటికీ వాడికి బుద్ధి రాలేదు. చివరికి దొంగతనాలు మొదలెట్టాడు. విచిత్రమైన కథే, కానీ విడుదల చేయడానికి వీలు పడదు అని మాత్రం చెప్పకండి. కన్నబిడ్డ మీదున్న మమకారంతో వచ్చాను. దయచేసి వాడి తప్పును క్షమించండి. లేదు, క్షమించలేను. నా బిడ్డ ఇక దొంగతనాలు చేయడు. మా శంకుదీవిలో ఉన్న సీమదేవత మీద ఒట్టేసి చెప్తున్నా. సీమదేవత? శంఖుదీవిలో ఉన్న సీమదేవి మీద చేసిన ఆన నేను ఎప్పటికీ అతిక్రమించను. సరే, మన మధ్య ఒక ఒప్పందం. మీ కుమారుని విడుదల కోసం మీరొక పని చేయాలి. చెప్పండి, ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. శంఖుదీవిలోని ముత్యాలపాడు గ్రామంలో మోహిని అనే ఒక అమ్మాయి ఉంది. ఆమె ఉండకూడదు. తల్లి, తల్లి, ఏమిటి ఆనందం? రేపే సూర్యగ్రహణం. నాగజ్యోతిని దక్కించుకోవలసిన రోజుని మర్చిపోయావా? ఇవాళ సూర్యగ్రహణం. ఇది తెలియక మోహిని ముత్యాల కోసం వెళ్ళింది. సీమదేవతే శక్తిని కోల్పోయిన రోజుది. అయ్యయ్యో, ఏం జరుగుతుందో ఏమో. మోహిని! మోహిని! అయ్యో, మోహిని! పెళ్లి కాని ఒక యువరాజుని
పెళ్లి కాని మరో యువరాజు చేత బలి ఇప్పించాలి. అప్పుడు సీమదేవి ప్రసన్నమవుతుంది, కోరిన వరాలిస్తుంది, నాగజ్యోతిని ప్రసాదిస్తుంది. జ్వాలాముఖి, ఎవరా ఇద్దరు యువరాజులు? వీళ్ళిద్దరేనా? మహారాజులకు వందనం. వెళ్ళిన పని పూర్తయింది. మోహినిని జలసమాధి చేశాను. శభాష్. శంకుదేవి వీరులకు సమాధి చేయడం నేర్పించాలా ఏంటి? ఇక నుంచి నువ్వే మన రాజ్యపు సేనాధిపతివి. తమరి చిత్తం, నా భాగ్యం. జగదేక ప్రతాప, నాన్న, ఏంటి నాన్న? ఎందుకు నన్ను పిలిచారు? నువ్వు వెళ్ళి మా కోడల్ని తీసుకురా. నాన్న, ఇదిగో వెంటనే బయలుదేరుతాను. నా ప్రేమ దేవత మోహినితో తిరిగి వస్తాను. వెళ్ళిరా కుమార్. సేవక, మహారాజా, యువరాజు శంఖుదేవికి వెళుతున్నాడు.